హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? ఎన్ని చెప్పినా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎందుకంటారా? ఇప్పుడు నేను చెప్పే ఓల్డ్ ఈజ్ గోల్డ్ థింగ్ వచ్చి ఇదిగో ఈ మట్టి పాత్రలు. అప్పట్లో మన అమ్మమ్మలు, నానమ్మలు అందరూ వీటిల్లోనే చేసేవాళ్ళు. కానీ తర్వాత మన మమ్మీ వాళ్ళ జనరేషన్‌కంతా నాన్ స్టిక్, అల్యూమినియం ఇలా వచ్చేసాయండి. మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ ఏంటి? మట్టి పాత్రలే కదా! సో, నేను కూడా ఎప్పటినుంచో ప్లాన్ చేశాననమాట. ఫైనల్లీ ఇవాళ కుదిరింది తీసుకోవడానికి. ఇక్కడే తీసుకున్నాను. ఇది $13 పడింది. అసలు నేనిదెందుకు కొన్నానంటే, ఓన్లీ పెరుగు జేసుకోవడం కోసం కొన్నా అనమాట. నేనింకా కుకింగ్ అయితే దీంట్లో ఏం స్టార్ట్ చేయాలనుకోవట్లేదు. బట్ పెరుగు స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. అసలు యూట్యూబ్‌లో అన్ని వీడియోస్‌లో ఏంటి కుండ పెరుగు చూపిస్తారనమాట. అది చూసి టెంప్ట్ అయ్యి మరీ తీసుకున్నాను. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మాకు బాగా దొరికేది కుండ పెరుగు దగ్గరలోనే. బట్ ఇక్కడ ఇంకా ఆప్షన్ లేదు కదా! సో, అందుకే ఇంట్లో చేసేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ ఇది కొండంతో పని అయిపోదు. ఇది ఒక మనం మినిమమ్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు వాటర్‌లో పెట్టాలంట. సో, చూద్దాం. ఈ మట్టి పాత్రలు క్లీన్ చేసేటప్పుడు అస్సలు సోప్ పెట్టకూడదు. ఇదైతే ప్లెయిన్ స్క్రబ్ అనమాట. దీనికోసమే ఒకటి సెపరేట్‌గా పెట్టుకున్నాను. ఎందుకంటే సోప్ కానీ యూజ్ చేసామంటే ఇంకా అది స్మెల్ వస్తూనే ఉంటుంది. మీకు తెలుసా మెయిన్‌గా ఈ మట్టి పాత్రలు దేనికి ఫేమస్? ఒకటి పెరుగుకైతే, ఇంకొకటి ఫిష్ పులుసుకనమాట. సో ఫిష్ కానీ దీంట్లో చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత దీన్ని 24 to 48 అవర్స్ వాటర్లో పెట్టాలన్నమాట. అప్పుడు ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. సో నేనైతే పెట్టేశాను. ఇప్పుడు 48 అవర్స్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా దీన్ని మళ్ళీ తీసుకొని ఒకసారి వాష్ చేసేస్తున్నాను. బేసిక్గా లెమన్తో వాష్ చేసామంటే బాగుంటుందంట, సోప్ పెట్టకుండా. కొంచెం లావుగా ఉన్నవి తీసుకోవాలి, లేవంటే త్వరగా క్రాక్ అయిపోతాయి. ఇప్పుడైతే మనం ఎక్స్పెరిమెంట్ చేసేద్దాం. 2 బౌల్స్లో పాలు తీసుకున్నాను. ఒక దాంట్లో కుండ పెరుగు చేద్దాం అండ్ స్టీల్ దాంట్లో కూడా పెరుగు చేద్దాం. సో అప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. నేనైతే డైరెక్ట్ పాలు దాంట్లోనే మరిగించట్లేదు, ఎందుకో నాకు పాట్ బ్రేక్ అయితే ఎట్లా అని డౌట్ వచ్చింది. సో అందుకని చెప్పేసి వేరే బౌల్లో హీట్ చేసుకొని వాటిలోకి వేస్తున్నా అనమాట. ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఎక్కువ పెరుగు వేయాలి తోడుకి, లేకపోతే అస్సలు అవ్వదు. సో దీంట్లో విషయం ఏంటంటే, స్టీల్ బౌల్లో పెట్టిందేమో జస్ట్ ఒక 4 to 5 అవర్స్కి అంతా పెరుగు అయిపోయింది. బట్ ఇదిగో ఇలా నీళ్ళు వచ్చిందనమాట. బట్ కుండ పెరుగు మాత్రం అలా కాదు, 1 whole day పట్టింది. అండ్ నాకైతే ఫస్ట్ టైం మరీ గడ్డగా రాలేదు పెరుగు. కానీ చూసారా, వాటర్ ఇక్కడ దాకా ఉండేది కదా, అదంతా బయటికి ఇలా వచ్చేసిందనమాట. పెరుగు అయితే ఇలా వచ్చింది. అండ్ కుండ పెరుగు మనకి కొంచెం ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్గా స్టీల్ బౌల్ అనుకోండి 1-2 డేస్కి పులుపు వచ్చేస్తుంది కదా, కుండ పెరుగు అట్లా రాదు. అప్పటికప్పుడు అయిపోవాలి అంటే మాత్రం కుండ పెరుగు వర్కౌట్ అవ్వదు. అదే స్టీల్ బౌల్ అనుకోండి జస్ట్ ఒక 4-5 అవర్స్కి అంతా తోడుకునేస్తుంది. బట్ కుండ పెరుగు అనేది ఏంటంటే మనకి కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ ఎక్కువ డేస్ ఉంటుంది. బాయ్ బాయ్.